హలో ఎవ్రీవన్, ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ రాజ్మా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామా. రాజ్మా కర్రీ మనకి రైస్లో జీరా రైస్, అలాగే ఫ్లేవర్డ్ రైస్, అలాగే చపాతీ, నాన్, పుల్కా, పూరీలోకి చాలా బాగుంటుంది. దాన్ని తయారు చేయడం కోసం మనం ముందుగా రాజ్మాని 8 అవర్స్ పాటు మినిమం 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి. నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. దాంట్లోనే కొంచెం ఉప్పు, బిర్యానీ ఆకు వేసి, కావాలంటే మీరు మసాలా దినుసులు కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం మసాలాలు అవాయిడ్ చేస్తున్నానండి. దానికోసం నేను ఎక్కువ మసాలాలు అయితే వేయలేదు. జస్ట్ ఫ్లేవర్ కోసం బిర్యానీ ఆకు వేసి మనం ఉడికించుకోవాలి. దాంతోపాటు నేను శనగలు కూడా ఉడికిస్తున్నానండి. ఇవి ఈవినింగ్ స్నాక్ అలా ఉంటాయి అని చెప్పి ఉడికిస్తున్నాను. ఒకసారి మనకి టైం సేవ్ అవుతుంది కదా, రెండు కలిపి ఉడికించుకుంటే. ఇలా బాక్స్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. మీకు ఈ ఐడియా నచ్చితే కనుక మీరు కూడా ఇలా ట్రై చేయండి. మనం రాజ్మా అనేది చాలా సాఫ్ట్గా ఉడకాలండి. దాదాపు 7 to 8 విజిల్స్, అంటే అంతగా ఇన్ని విజిల్స్ అని కాకుండా మనకు మెత్తగా అవ్వాలి. దాదాపు 10 విజిల్స్ అయినా రానిచ్చుకోండి. సాఫ్ట్గా ఉంటేనే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది. దీంట్లోకి నేను ఒక పెద్ద సైజు ఆనియన్ని వాడుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకా ఆనియన్స్ కూడా వాడుకోవచ్చు. ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే మనకి సరిపడా గ్రేవీకి నేను ఇక్కడైతే ఒక పెద్ద ఆనియన్స్ని సన్నగా తరుక్కుంటున్నాను. గ్రేవీ కోసం పాన్లో ఆయిల్ వేసి మసాలా దినుసులు వేసుకోవాలి. మీకు నచ్చిన మసాలా దినుసులు వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే చెక్క, లవంగ, అల్లకాయ, అలాగే బిర్యానీ ఆకు వేసుకున్నాను. దాంతోపాటు ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకొని దాంట్లోనే కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పనిసరిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. లోపల మనకి టమాటో గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. ఉల్లిపాయలు మగ్గే లోపల టమాటాలు గ్రేవీ కోసం 4 టమాటాలను కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకుంటాం కాబట్టి పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకున్న తర్వాత దీంట్లోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, మీరు ఉంటే కనుక ఆనియన్స్ వేగేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఒకసారి దీంట్లోనే ఈ టమాటో పేస్ట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. అల్లం ముక్కలు, అలాగే టమాటా ముక్కలు మిక్సీలో యాడ్ చేసుకొని దాంతోపాటు నానబెట్టి పొట్టు తీసిన బాదం పప్పు ఒక 5-6, అలాగే వెల్లుల్లి వేసి దాంతోపాటు ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకి ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ఈ గ్రేవీని యాడ్ చేసుకొని కర్రీలో వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్లోకి వేగిపోయినాయి. నేను ఆయిల్ కూడా మీడియంగానే వేసాను. ఆల్రెడీ మనం క్యాష్యూ నట్స్ ఉంటాయి కదండి, ఆ ఫ్యాట్ సరిపోతుంది. ఇప్పుడు ఈ గ్రేవీని కూడా వేసుకొని దగ్గర అయ్యే వరకు టమాటాలంతా పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకోవాలి. అన్ని పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకోవాలి. లోపల మనకి రాజ్మా కూడా ఉడికిపోయినాయి అండి. రాజ్మా అయితే చూడండి, ఇలా పట్టుకుంటే ఇలా మెత్తగా అయిపోవాలి. సూపర్ సాఫ్ట్గా ఉంటుంది. కర్రీ అనేది చాలా బాగుంటుంది. కొంచెం ఇట్లా మ్యాష్ చేసుకున్నట్టు చేసుకుంటే మనకి గ్రేవీ అనేది కొంచెం థిక్గా కొంచెం కన్సిస్టెన్సీ బాగుంటుంది. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకొని లైట్గా పెట్టుకొని దీంట్లోకి మసాలా పొడులు అయితే ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, అలాగే ఉప్పు, కారం మీకు తగినంత వేసుకోండి. నేను కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను. మీకు నచ్చితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా ఈ మసాలాలను ఇప్పుడు గ్రేవీ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది ఉడకటం. టమాటా స్మెల్ అంతా పోయింది. ఇప్పుడు మనం మసాలాలు కూడా వేసుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. మసాలాలంతా బాగా మిక్స్ చేసుకొని దాంట్లోనే ఉడికించిన రాజ్మా కూడా వేసుకోవాలండి. దాంట్లోనే రాజ్మాని కూడా వేసుకొని కొంతసేపు ఇంకొక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. రాజ్మాకి కూడా మసాలాలు, దాంతోపాటు నేను కొంచెం మెంతి ఆకు వేస్తున్నాను, ఫ్రెష్ మెంతి లీవ్స్. మీ దగ్గర ఇవి అవైలబుల్ లేకపోతే కసూరి మేతి కూడా వేసుకోవచ్చు, డ్రై మెంతి లీవ్స్. ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి దగ్గరగా అయ్యే వరకు. ఉడికిన తర్వాత దాంట్లోనే కొంచెం నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. దీంతోపాటు నెయ్యి వేసేటప్పుడే కొంచెం
కొత్తిమీర ఉంటే వేసుకోండి, చాలా టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర అయితే లేదు ఈరోజు, అందుకే నేను వేయలేదండి. మీ దగ్గర ఉంటే కనుక కంపల్సరీగా వేసుకోండి. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొంచెం ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకుంటున్నాను. ఎంతో సింపుల్గా టేస్టీగా రెడీ అయ్యే కర్రీని కూడా మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఆ పిక్ని నాకు షేర్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నాకు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. Please subscribe my channel. Thanks for watching. Have a nice day. Bye. See you in next video.